వ్యర్థమైన వాటి మీద కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటికి వాళ్ళ సమయాన్ని, వారి జీవితాన్ని, వారి బలమును అన్నిటినీ ఏం చేస్తున్నారు? ఖర్చు పెడుతూ ఉన్నారు. సంపాదించుకోవాల్సిన వాటి మీద దృష్టి ఉంచడం లేదు. దేన్ని సంపాదించుకుంటే మన ఆత్మీయంగా క్షేమంగా ఉండగలము, దేన్ని సంపాదించుకుంటే ఆత్మీయ అభివృద్ధి పొందగలము. దేవుడు మన దేనిని సంపాదించుకోవాలని తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం దేన్ని సంపాదించుకొని దాంట్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం చూస్తున్నాం. నీతిని, భక్తిని, విశ్వాసమును. దేన్ని సంపాదించాలండి? నీతిని. మన ఆత్మీయ జీవితంలో మనకు కావాల్సింది ఏంటండి? నీతి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిపరుడు. ఆయన బిడ్డలైన మనము ఏ నీతి కలిగి ఉండాలండి? ఆయన నీతి కలిగి ఉండాలి. ఆయన నీతియుక్తమైన దేవుడు కాబట్టి ఆ నీతి లక్షణాలు, ఆ నీతి భావాలు, ఆ నీతి స్వభావము, ఆ నీతి ఆత్మీయత మన జీవితం మనం కలిగి ఉండాలి. ఇదే దేవుడు మనలో కోరుకుంటున్న సంపాదన. వీటన్నిటి విషయం మనం ప్రయాసపడితే, వీటన్నిటి విషయం మనము శ్రద్ధ వహిస్తే, ఇవన్నీ కావాలని కోరుకుంటే, ఇవన్నీ ప్రభువా నాకు దయచేయమని ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటి మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయినా మనం ప్రార్థనలు ఏం కోరుకుంటామండి? మనం సహజంగా ఏం కోరుకుంటాం? మనకు ఉద్యోగం కావాలని కోరుకుంటాం, మంచి ఇల్లు కావాలని కోరుకుంటాం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటాం, వారు చక్కగా చదువులు కావాలని కోరుకుంటాం. ఇవన్నీ కోరడం తప్పని నేను చెప్పను. ఇవన్నీ ఈ లోక ప్రకారంగా మనిషికి సహజ జీవనం జీవించడానికి కావాల్సిన లక్షణాలు. అయితే ఇవి మన పరలోకానికి చేర్చవు, ఇవి మన దేవుని యొక్క నీతిని నెరవేర్చవు. ఇవి మనం జీవించేంత కాలము మన సుఖంగా క్షేమంగా జీవించడానికి మాత్రం మనకు ఉపయోగపడతాయి. ఆ సుఖంగా క్షేమంగా జీవించే దేనికోసం అండి? ఎందుకొరకు? నరకానికి వెళ్ళడానికా? పరలోకానికి వెళ్ళడానికా? నిత్య జీవానికి వెళ్ళడానికా? దేనికోసం? అప్పుడు ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుడు కోరుకుంటున్న సంపాదనలో మొట్టమొదటిగా నీతిగా జీవించడం, నీతిగా బ్రతకడం, నీతిని అనుసరించి నడవడం. ఇది చాలా ప్రాముఖ్యత. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించవలను, రక్షణ పొందినట్లు నోటితో ఒప్పుకొనవలెను. అబ్రహాము నీతి అతను ఏం చేసిందండి? గొప్పవానిగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానంలో మాటలను ఎలాగెంచాడండి? నీతిగా ఎంచాడు, నీతిగా ఎంచాడు. ఏంటి నీతి? నీ ఒక్క కుమారుడైన ఈసాకు నాకు బలిగా అర్పించు. లోకానికి ఎలాగుంటుందండి? అనీతిగా ఉంటుంది. దేవుని దృష్టి ఎలాగుంది? నీతిగా ఉంది. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీ చూపించే దేశానికి వెళ్ళు. ఇది దేవుని దృష్టి ఎలాగుందండి? నీతిగా ఉంది. అంటే ఏంటి? దేవుడు మనకేం చెప్తున్నాడో, దేవుని వాక్యం మనకేం చెప్తుందో, దేవుని వాక్యం మనకేం బోధిస్తుందో, దేవుని వాక్యం మనం ఎలాగో జీవించాలనుకుంటుందో, దేవుని వాక్యం మనం ఏం కోరుకోవాలని ఆశపడుతుందో, వాటిని మనము ఆశపడడం, కోరుకోవడం, వాటిని పొందుకోవడమే ఏమంటారండి? నీతి, ద రైచియస్నెస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పలేడు దేవుని స్తుతించుదాం. రెండవది ఏం కోరుకోవాలండి? రెండవది ఏంటండి? నీతి, భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలండి? భక్తి ఉండాలి.
భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటి? దైవ భక్తి. ఏ భక్తి ఉండాలండి? దైవ భక్తి ఉండాలి. దేవుని మీద ఉన్న భక్తి. భక్తిలో 2 రకాలు ఉందండి. ఒకటి తల్లిదండ్రుల మీద ఉండే భక్తి, రెండవది గురువు మీద ఉండే భక్తి. మన చదువులు మన గురువుల మీద ఉండే భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నా మీద మీకు భక్తి ఉంటుంది, భక్తి లేదని కాదు. ఏంటి భక్తి? అయ్యో మన ఫాదర్ గారు నాకు లోబడము, గౌరవించడము, వినయంగా ఉండడం, విధేయతంగా ఉండడము, ఇది దేన్ని సూచిస్తుందండి? భక్తి. ఈ భక్తి ఏంటి? లోక ప్రకారమైనది. తల్లిదండ్రులు గౌరవించుట, తల్లిదండ్రులు ప్రేమించు, వారి మీద ఉన్న భక్తి, గురువు మీద ఉన్న భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఇది కాదు. ఏ భక్తి ఉండాలండి? దైవ భక్తి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ భక్తి ఉండాలండి? దైవ భక్తి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు దేనిని కోరుకుంటున్నాడు? దైవ భక్తిని మన జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనము దేవుడు దేనిని మన జీవితంలో కోరుకుంటున్నాడో, దేవుడు దేనిని మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడో, అది ప్రభు మనకు